నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలు ఏ పత్రిక ఏ అంశాన్ని ఎట్లా హైలైట్ చేసిందో చూద్దాం. ఆ తర్వాత మనం 2-3 వార్తలు తీసుకొని కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా హెడ్లైన్స్. ఈనాడులో 6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం, దీనికి సంబంధించిన ఒక వార్తను హైలైట్ చేసింది ఈనాడు పత్రిక మొదటి పేజీలో. కాళేశ్వరం బ్యాక్ వాటర్పై సమగ్ర అధ్యయనం, ముంపును అరికట్టేందుకే నీటిపారుదల శాఖ నిర్ణయం. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ప్రభావం సమగ్ర అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇది మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి ఈ మధ్యలో ఉన్న బ్యాక్ వాటర్కి సంబంధించిన దాని ప్రభావాన్ని, ముంపును అంచనా వేయాలని, దీనిపైన సమగ్రమైన అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావించింది. గత ఏడాది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ రాసిన లేఖలో కూడా బ్యాక్ వాటర్ ప్రభావానికి సంబంధించిన విశ్లేషణ ఉంది అనేది నివేదిక పేర్కొన్నది. అయితే ఇది బ్యారేజీ టాప్ బండ్ లెవెల్ TBL, ఈ TBL తగినంత మేర ఉందా లేదా అని నిర్ధారణ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరంలో కొన్ని పియర్స్ కుంగిన తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పైనే ఒక అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే ఈ అధ్యయనం కూడా, బ్యాక్ వాటర్ అధ్యయనం కూడా చేయాలని అనుకుంటారు. దీనికి సంబంధించిన వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక కొత్తగా పింఛన్లకు వచ్చిన దరఖాస్తులు 8 లక్షలు, బిల్టును వెంటనే పునరుద్ధరించాలి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం హామీ. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం, కోకాకోలా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన వార్త కూడా ఉంది. ఇక అసమర్థ అధికారం నియమించుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఇక మరో వార్త, శ్వేతపత్రాలు అప్పుల పేరిట కాంగ్రెస్ నాటకాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. వేసవిలో గట్టెక్కేదల, నాగార్జున సాగర్ జలాశయంలో నీరు అడుగంటిపోయిందనే వార్తను ఫోటోతో సహా బాటంలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక బోర్డు పర్యవేక్షణలో ఏపీకి సాగర్ నీటి విడుదలన్న వార్త ఉన్నది. ఢిల్లీ, పంజాబ్లో సీటు సర్దుబాటుపై కాంగ్రెస్ ఆప్ మధ్య ఏకాభిప్రాయమైన వార్త వచ్చింది. కొలీజియం వ్యవస్థపై త్వరలో ధర్మాసనం, CJI. రాజస్థాన్ ఉప ఎన్నికలో మంత్రి ఓటమిని లోపలి పేజీలోకి ఇండికేషన్ ఇచ్చే వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక వేడుకగా విశ్వరూప సేవ, వైకుంఠ ఏకాదశి తర్వాత 15 రోజులకు వచ్చిన బహుళ ద్వాదశి సందర్భంగా భద్రాచల రామాలయంలో సోమవారం విశ్వరూప సేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీరాముల వారితో పాటు పరివార దేవతలు ఒకే వేదికపై కొలువుదీరి పూజలందుకున్నారు. దీన్ని సర్వదేవత అలంకారం అంటారని వైదిక పెద్దలు వివరించారు. భద్రాచల రాముల వారికి సంబంధించిన వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు. ఇక అత్యధిక స్థానాల లక్ష్యంగా బీజేపీ అనేది ఆ రివ్యూకి సంబంధించిన, మీటింగ్కి సంబంధించిన ఒక వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు అని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుకు సంబంధించిన వ్యాఖ్యను, వారి మాటలను కూడా మొదటి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ధర్మాసనం ఏమన్నదంటే ఈ విషయంలో, లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం వాడుకుంది, అది చట్ట ఉల్లంఘనే. ఆ ప్రతిపాదికను చూసిన రెమిషన్ ఉత్తర్వుల్ని కొట్టేయాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకుని చట్టాన్ని ధిక్కరించి దోషులకు శిక్ష తగ్గించారని చెప్పడానికి ఇదో తిరుగులేని ఉదాహరణ. విచక్షణ అధికారాన్ని గుజరాత్ దుర్వినియోగం చేసింది, మహారాష్ట్ర అధికారాన్ని అది అన్యాయంగా ఆక్రమించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం బిల్కిస్ బానో కేసులో చేసిన వ్యాఖ్య ఇది. దీన్ని దాంతోపాటు విక్టిమ్స్ను కూడా, అందులో వారి వ్యాఖ్యలను కూడా ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. అందులో ఆ విక్టిమ్స్ సంబంధించిన వాటిల్లో సుప్రీంకోర్టు తీర్పు నాకు నిజమైన కొత్త సంవత్సరాన్ని తెచ్చింది. ఎంతో ఉపశమనంతో, ఉద్వేగంతో నాకు కన్నీళ్ళు వచ్చాయి. దాదాపు 1.5 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈరోజు నేను నవ్వాను. మా పిల్లల్ని హత్తుకున్నాను. గుండెపై ఓ పెద్ద బండరాయి తొలగినట్లయింది. నేను మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నాను. అందరికీ సమాన న్యాయం జరుగుతుందన్న భరోసానిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. బిల్కిస్ బానో వారి మాటలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో మదీనాలో స్మృతి ఇరానీ, ముస్లిమేతర ప్రముఖురాలుగా కేంద్ర మంత్రి రికార్డు, మస్జిదే కుబా, ఉహుద్ పర్వత ప్రాంతాల సందర్శన అనే వాటికి సంబంధించిన ఫోటో ఐటమ్ను ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసింది. ఇక 12 సీట్లు గెలవాలి, అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు సాధించాలి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ పిలుపు అనే వార్తను బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి తీసుకున్నది. తెలంగాణలో కొత్త ప్లాంట్లపై కోకోకోలా ఆసక్తి అని ఒక వార్త ఉన్నది. బిల్టును పునరుద్ధరించాలనే వార్త కూడా ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. లబ్ధిదారుల ఎంపికకు సబ్ కమిటీ అనే వార్త ఉన్నది ప్రభుత్వానికి సంబంధించింది. ఇక 0 టికెట్ తీసుకోకుంటే 500 జరిమానా అనే వార్త ఉన్నది. ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యను కూడా ఆంధ్రజ్యోతి బాటంలో హైలైట్ చేసింది. అప్పులెలా తీరుస్తారని, 6 గ్యారంటీలకు నిధులేలా అని బండి సంజయ్ ప్రశ్నను కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసిందిగా. మాల్దీవుల టూరిజం మటాష్ అని నరేంద్ర మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో, అక్కడి మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో అన్ని పరిణామాలు కలుపుకొని ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. భారత్ మాల్దీవుల మధ్య దౌత్య యుద్ధం అనే వార్త కూడా ఉన్నదిగా.
పథకాలు రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పోరాటమని కేటీఆర్ ఇచ్చిన వ్యాఖ్యను కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక బీఆర్ఎస్ చేజారిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం, నాటి ప్రతీకారాన్ని తీర్చుకున్న కాంగ్రెస్ అనే వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. కోడ్లో కొట్టేశారు, ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేసుకు 54 కోట్ల ముందస్తు చెల్లింపులు, మంత్రికి తెలియదు, క్యాబినెట్ ఆర్థిక శాఖ ఆమోదము లేదు. ఈ జరిగిన లోతైన విశ్లేషణతోని ఆధారాలతో ఒక వార్త రాసే ప్రయత్నం ఆంధ్రజ్యోతి స్టోరీ రాసి మొదటి పేజీలో ఇచ్చారు. ఇక అలా ఎలా వదిలేస్తారు, సుప్రీంకోర్టు వ్యాఖ్యను కూడా బిల్కిస్ బానో కేసు సంబంధించిన వార్తను కూడా ఇచ్చింది. నేరస్తుల రక్షకుడు ఎవరో మళ్ళీ తెలిసింది, బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలని ఆయన వ్యాఖ్యను కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో ఈషా డబుల్ ధమాక్ అనే వార్త ఉన్నది, సెన్సెక్స్ 671 పాయింట్లు క్రాష్ అనే వార్త ఉన్నది. పేదల ప్రగతితో భారత్ మైలురాయని మోదీ వ్యాఖ్యల వార్తకు సంబంధించిన వార్త, అవామికి 223 స్థానాలు, బంగ్లాదేశ్ ఎన్నికలకు సంబంధించిన వార్త, తర్వాత చంద్రుడిపై అమెరికా కన్ను అనే ఒక వార్త ఉన్నది, నిషిద్ధ కాంతి చిక్కిందనే వార్త కూడా ఈ 5-6 వార్తలను లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చి టాప్లో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఇక అరువుల గుంటింపునకు ఇంటింటి సర్వే అనే వార్త ఉన్నది, 6 గ్యారెంట్ల అమలుకు సంబంధించింది. బిల్కిస్ దోషులకు శిక్ష తగ్గింపు చెల్లదు అనే సుప్రీంకోర్టు వార్తను వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఈఎంసీలకు 340 కోట్లు కేంద్ర సాయం వార్త ఉన్నది. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ, బహుళజాతి కంపెనీలకు డిగ్రీ రూట్, గురివింద గుంజీలు, విజయవాడ ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేసిన రామోజీ, అసలు యజమాని వల్లూరి రామకృష్ణ చేతికి స్థలం, 40 ఏళ్లుగా పత్రిక పేరుతో నామమాత్రం లీజుకే 3 ఎకరాలు, లీజు ముగిసి 10 ఏళ్లు దాటినా ఖాళీ చేయకుండా గురివింద తిష్ట, ఎట్టకేలకు న్యాయస్థానం తీర్పుతో యజమానికి భూమి అప్పగింత, పలాయనం, విశాఖలోను ఇదే తరహాలో భూమోజీ భూ అక్రమాలని లోపలి పేజీలకు ఇండికేషన్ ఒక వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసిన సాక్షిగా పథకాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర అనే వార్త ఉన్నది. ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అనే కిషన్ రెడ్డి వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. కృష్ణా బోర్డు నియంత్రణలోకి నాగార్జున సాగర్ అనే వార్తను కూడా సాక్షి మొదటి పేజీలోకి ఇచ్చింది. ఇక మరింత ముదిరిన లక్షద్వీప్ మాల్దీవుల వివాదం అనే వార్త, ఇవి ఎఫ్సీఐకి బియ్యం పంపిణీ వేగవంతం చేయండి అని ఉత్తమ్ చేసిన ఆదేశాలకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. ఒరిజినల్ ఆధార్ తప్పనిసరి అనే బస్సు ప్రయాణ సంబంధించిన వార్త కూడా ఉన్నది. తెలుగు దినపత్రికలు ఆయా పత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాల సారం ఇది.